ఓకే ఓకే మీరు మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మనతో పాటు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, మాజీ మంత్రి. శ్రీనివాస్ గౌడ్ గారు, నమస్తే అండి. ఆర్డినెన్స్ జారీ చేస్తారని చెప్తున్నారు 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి. మరి కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వం బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. హ్యాపీయా మీరు? మాకు ఆర్డినెన్స్ జీవోలు అది కాదు, రిజర్వేషన్ 42% రిజర్వేషన్ తో ఎలక్షన్ లో పోవాలా వాళ్ళు అన్నది. వాళ్ళ అన్న ప్రకారం మాకు అక్కడ రిజర్వేషన్ నడిపించాలి. మేము ఆర్డినెన్స్ ఇస్తారా, జో ఇస్తారా, చట్ట సవరణ ఇస్తారా, ఏం చేస్తారా, ఎలక్షన్ల కన్నా ముందు కామారెడ్డి రిజిస్ట్రేషన్ లో ఏం మాట్లాడిందో దాని ప్రకారం కట్టుబడి ఎలక్షన్ లో 42% రిజర్వేషన్ ఇవ్వాలా. దాంతో పాటు విద్యా ఉద్యోగాలు అన్నిట్లో ఉన్నారు. దాంతో పాటు మీ చేతిలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ గానీ, రాజ్యసభ మెంబర్లు గానీ, మంత్రులు గానీ అవన్నీ కూడా 42% అన్నిట్లో ఇస్తామని అన్నారు. మరి ఏమిట్లా ఇవ్వకుండా ఇలా 2 సంవత్సరాలు కామ్ గా ఉండి అసెంబ్లీ తీర్మానం తర్వాత పార్లమెంట్ లో ఎన్నోసార్లు పార్లమెంట్ అయితే కూడా మాట్లాడకుండా, ప్రధానమంత్రిని కలిసి కూడా అడగకుండా ఇలా ఆర్డినెన్స్ చేస్తున్నామని మమ్మల్ని అడిగితే, ఆర్డినెన్స్ కాదు అక్కడ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆర్డినెన్స్ చేస్తాము, ఎలక్షన్ చేస్తాము, తర్వాత మాకు సంబంధం లేదని పెట్టిందా? చట్టబద్ధతతో ఎలక్షన్లు పెట్టి 42% రిజర్వేషన్ ఖచ్చితంగా మేము ఇస్తాము. 42% ఇచ్చిన తర్వాత మేము ఎలక్షన్ లో పోతాం. శ్రీనివాస్ గౌడ్ గారు, ఒక్క నిమిషం. మంత్రివర్గ సమావేశం బ్రీఫింగ్ స్టార్ట్ అయింది. దీని తర్వాత మిమ్మల్ని లైన్ లో తీసుకుంటాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు.